ప్రశ్న ఏంటి, ఈ సర్వేలో వచ్చిన సమాధానం ఏంటి పూర్తిగా గమనిద్దాం. ఫస్ట్ మొదటి ప్రశ్న, ఈ సంక్షోభ సమయంలో ఇండియా ఏ దేశాన్ని ఎక్కువగా నమ్మచ్చు? అంటే మార్చ్ 2-3 వారాల్లో అమెరికా ఇరాన్ మీద దాదాపు ఒకటే నమ్మకం చూపించారు. సో మూడో వారం వచ్చేసరికి ఇరాన్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. మనం సమాధానాలు చూస్తున్నాము. సంక్షోభ సమయంలో ఇండియా ఏ దేశాన్ని ఎక్కువగా నమ్మచ్చు? అమెరికా ఈజ్ బెటర్ అన్న వాళ్ళు 23%, ఇరాన్ ఓకే అన్న వాళ్ళు 41%, తెలీదు చెప్పలేమో అనే వాళ్ళు 36%. సో ఇరాన్ని నమ్మచ్చు అనే ఆన్సర్ వచ్చింది 41% మంది నుండి. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అమెరికా ఇరాన్ మధ్య జరిగే యుద్ధంలో ఇండియా తటస్థంగా ఉండాలని కోరుకుంటున్నారా? సో ఇండియా ఎలా ఉండాలి అంటే రెండు దేశాలకు సమాన దూరంలో నిలబడ్డే శ్రేయస్కరమా, లేకపోతే ఈ విషయంలో మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. అది కూడా ఒకసారి చూద్దాం. తటస్థమే బెటర్ అనేవాళ్ళు 60% ఉన్నారు. సో ఇండియా ఎలా ఉండాలి, మీడియేటింగ్ గా ఉండాలి అన్న వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఎందుకంటే యుద్ధంలో పాలు పంచుకునే దానికన్నా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ డైరెక్ట్ గా యుద్ధంలో పాలు పంచుకోవడం లేకపోతే మీడియేటింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది మనకి బెడిసి కొడుతుందా, మంచి జరుగుతుందా, ఇది మనకి తెలియనప్పుడు మనం తటస్థంగా ఉండడమే బెటర్ అన్నది చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సో ఏదో ఒక దేశం వైపు నిలబడాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే ఏ దేశం వైపు నిలబడతారు? సో అనివార్య పరిస్థితే వచ్చింది. సో ఏ దేశం వైపు నిలబడాల్సిన అవకాశం ఉంటుంది అని అంటే, అమెరికాకి ఓటెయ్యాలి అనేవాళ్ళు 36%, ఇరాన్ మీద సానుభూతి చూపాలి అనేవాళ్ళు 64%, తెలీదు చెప్పలేము అని లేదు. దీనికి ఒక క్లారిటీ, చాలా క్లియర్ పిక్చర్, చాలా క్లియర్ ఆన్సర్ వచ్చేసింది. సో అమెరికాకి ఓటేయాలి, అమెరికాకి వైపు నిలబడాలా అంటే నో అనే ఎక్కువ ఆన్సర్ వినబడుతోంది. ఇరాన్ మీద సానుభూతి చూపించాలి, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కలిపే ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా యాక్చువల్గా వాళ్ళు అవకాశం కోసం చూసుకొని ఇరాన్ మీద దాడికి యత్నించారు, ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారు. సో ఇరాన్ మీద సానుభూతి చూపించడమే కరెక్ట్ అన్నది ఒక క్లియర్ కట్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇండియాకు ఏది బాగా నమ్మదగ్గ దేశం? సో ఇండియా విషయానికి వచ్చేసరికి ఇండియాకు ఏది బాగా నమ్మదగ్గ దేశం? అమెరికాను నమ్మచ్చా, రష్యా అయితే బెటరా? ఈ విషయంపై దీనిపైన కూడా ఆల్మోస్ట్ ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చారు. సో అమెరికాను ఎంతవరకు నమ్మచ్చు అంటే 12%, రష్యా అయితే బెటర్ అన్నది 71%, తెలీదు చెప్పలేమన్నది 17%. బట్ ఇక్కడ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ 71% అంటే ఇట్స్ అ హైయెస్ట్ ఆన్సర్. సో రష్యా అయితే బెటర్, బికాస్ రష్యా మనకి ముందు నుండి ఒక ఫ్రెండ్లీ కంట్రీ, అది ముందు నుండి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వచ్చింది. సో రష్యా అయితే బెటర్ అన్నది చాలా మంది నమ్మకం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మన దేశ భద్రతకు ఏ దేశంతో ఎక్కువగా ముప్పుంది? సో ప్రస్తుతం మనం వరల్డ్లో జరుగుతున్న యుద్ధాల్ని చూస్తున్నాం. సో ముప్పున్న దేశాల నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సి వస్తే ఎక్కువగా ఏ దేశం నుండి మనకు ముప్పుంది, ఏ దేశం నుండి ముందుగా మనల్ని మనం కాపాడుకోవాలి? దీనిపై చైనాతోనే డేంజర్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 43%, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్. పాకిస్తాన్తో జరభద్రం అనేవాళ్ళు 31%, తెలీదు చెప్పలేమన్న వాళ్ళు 26%. మేబీ చైనాతోనే డేంజర్ అనేది ఎందుకు అని అంటే, చైనా ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. పాకిస్తాన్ ఖచ్చితంగా దాంతో కూడా ముప్పు అయితే ఉంది, కానీ పాకిస్తాన్ని ఖచ్చితంగా ఓడిస్తామన్న విషయం అయితే మనకు ఒక నమ్మకం ఉంది. సో చైనాతోనే డేంజర్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సో ప్రస్తుత యుద్ధ సమయంలో ఇండియన్ ఫారిన్ పాలసీతో ఎంత సంతృప్తికరంగా ఉన్నారు అన్న దానిపై ఆమోఘం ఎంత, పర్వాలేదు అనేది ఎంత, అసలు బాగోలేదు అనేది ఎంత, ఆల్మోస్ట్ ఈక్వల్ ఆన్సర్స్ వచ్చినాయి. సో ఫారిన్ పాలసీస్ మన ఇండియాతో చాలా బెటర్ అనుకునే వాళ్ళు జస్ట్ 31% ఉన్నారు, పర్వాలేదు అనుకునే వాళ్ళు 39%, అసలు బాగోలేదు అనుకుంటున్న వాళ్ళు 30% ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, సో దేశంలో ఏ రంగంపై యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఆర్థిక వ్యవస్థ పైన, విదేశాంగ విధానం పైన, రాజకీయాల పైన అన్నది చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ పైనే, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ పైనే ఎక్కువగా ప్రభావం చూపుతూ వస్తుంది, ఎందుకంటే యుద్ధం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైన విషయం మనకి తెలిసే, అది డైరెక్ట్ గా ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఇబ్బందులు వస్తాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం మరొకలా ఉందని చెప్తున్నారు. సో ఏంటి ఈ మొత్తం సర్వేలో ఏం తెలియంది? సో మీ ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ సక్రమంగా అందుతుందా లేదా, వీటన్నింటిపై జరిపిన ఒక సర్వేలో
మాకు ఎల్పిజి కష్టంగా ఉంది అనేవాళ్ళు 64%, తెలిసిన వాళ్లకు సిలిండర్ రాలేదు అనేవాళ్ళు 16%, ఫ్యూచర్లో మాకు కష్టం రావచ్చు అన్న వాళ్ళు 20%. మాకు ఎల్పిజి కష్టంగా ఉంది అని ఎందుకంటున్నారంటే రీసెంట్గా ఎల్పిజి దొరక్క చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే నిజంగా అప్పటికప్పుడు అవసరమైన వాళ్ళకే అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఎల్పిజి సిలిండర్లు ఎవరైతే ఆల్మోస్ట్ 20-25 డేస్ వరకు బుక్ చేసుకొని ఉన్నారో వాళ్ళకే ముందు అవకాశం ఇచ్చింది. సో ఇలా చూసుకుంటే ఖచ్చితంగా ఎల్పిజికి సంబంధించిన ఇబ్బంది ప్రతి ఒక్కరికి ఎదురైనట్లే. మరోవైపు చాలా మంది చెప్పుకునే ఉంటారు మా ఇంటికి ఎల్పిజి రాలేదు అని చెప్పి. సో ఇది కూడా కావచ్చు. సో ఎల్పిజి మాకు మాత్రం కష్టంగానే ఉంది అన్న సమాధానమే ఇక్కడ ఎక్కువగా కనిపించింది. ఇక 9th క్వశ్చన్ చూద్దాం. యుద్ధం పరిస్థితి చూస్తే అమెరికా స్ట్రాంగర్ గ్లోబల్ సూపర్ పవర్ గా అవతరిస్తుందని మీరు నమ్ముతున్నారా? సో అమెరికా ఇప్పటి వరకు పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చిన అమెరికా ప్లేస్ ఇప్పుడు ఇంకా అంతే స్ట్రాంగ్ గా ఉందా, సూపర్ పవర్ గానే ఉందా అని అంటే చాలా మంది అవును అమెరికా ఎవర్ బెస్ట్ అన్న వాళ్ళు జస్ట్ 22% ఉన్నారు. అమెరికాకి అంత సీన్ లేదు అనేవాళ్ళు 53%. బికాస్ యాజ్ ఆఫ్ నౌ వార్లో అమెరికా పరిస్థితి చూస్తున్నాం, ఎంత నష్టపోతుందో చూస్తున్నాం, ఎంత ఒక పట్టుదలతో ముందుకు వెళ్తుంది. తప్పితే దీని వెనక అవుట్కమ్ ఏంటి అని అంటే ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. సో అమెరికాకి అంత సీన్ లేదు అనేవాళ్ళు 53% ఉన్నారు, తెలీదు చెప్పలేమనే వాళ్ళు 25% ఉన్నారు. సో అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషించగలదు, అంత స్టామినా ఉంది అని మాత్రం చాలా మంది ఆ నమ్మకాన్ని విడిచిపెట్టేశారు. ఇక నెక్స్ట్ 10th క్వశ్చన్. యుద్ధంతో అగ్రరాజ్యాల లైనప్ పై క్లారిటీ మారుతోందా? ఎస్, మిడిల్ ఈస్ట్ యుద్ధంతో అగ్రరాజ్యాల లైనప్ పై క్లారిటీ మారుతోందా అని అంటే అమెరికాపై ఎంత నమ్మకం ఉంది ఏంటి అన్న దానిపై చూస్తే అమెరికాపై నమ్మకం పోతోంది అనే వాళ్ళే 51%. ఎందుకంటే యుద్ధానికి ఏదన్నా ఒక ఫైనల్ గోల్ అంటూ ఉండాలి. ఆ గోల్ ఇక్కడక్కడ కనిపించట్లేదు. జస్ట్ ఇరాన్ పై యుద్ధం, ఇరాన్ పై కోపం, ఇరాన్ రిటార్డ్ ఇచ్చింది కాబట్టి తిరిగి యుద్ధం చేస్తున్నాం అన్నట్టుగా ఉంది. కాబట్టి అమెరికాపై తమకి నమ్మకం పోతోంది అంటూ 51 మంది చెప్తున్నారు. అండ్ గ్లోబల్ పవర్ ప్లేస్ లో మార్పులు లేవు అనేవాళ్ళు 17%. సో తెలీదు చెప్పలేము అనేవాళ్ళు 32%. అండ్ 11th క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, వార్ టెన్షన్లతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఉంది. సో గల్ఫ్ లో ఏర్పడ్డ వార్ టెన్షన్లతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందంటారా అంటే ఇంధన ధరలు ఖచ్చితంగా పెరుగుతాయంటూ 83% నమ్ముతున్నారు. ధరలపై నో ఫిగర్ అంటున్నారు 9%, తెలీదు చెప్పలేమంటున్నారు 8%. సో అందరూ ఇంధన ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని ఒక నమ్మకంతో ఉన్నారు. అండ్ ఫైనల్లీ 12th క్వశ్చన్. వంట గ్యాస్ ధరలపై మీలో ఎంతవరకు ఆందోళన ఉంది? సో అంత భయం ఏమీ లేదు అన్న వాళ్ళు 26%, కొంత భయం అయితే ఉందనే వాళ్ళు 28%, తెలీదు చెప్పలేము 46%. ఎందుకంటే యుద్ధం దారి తీసే విధానంలోనే మనకి ప్రస్తుతం వంట గ్యాస్ ధర ఎలా ఉంటుంది అన్నది డిసైడ్ అవుతుంది. సో అది. అండ్ 13th క్వశ్చన్. వంట గ్యాస్ ధర ఎంతవరకు పెరగచ్చని మీ అంచనా? సో ఎంతవరకు పెరగచ్చు అంటే ఆల్మోస్ట్ రెండింతలైనా కావచ్చు అన్నది ఎక్కువ మంది నమ్ముతున్నారు. 48% మంది రెండింతలైనా కావచ్చు అంటున్నారు. దానికి కారణం అఫ్ కోర్స్ యుద్ధమే. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్. ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లో ఇండక్షన్ స్టవ్ లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ ఏదైనా ఉందా అని అడిగిన ప్రతి ఒక్కళ్ళకి అటువంటిది ఏమీ లేదన్న వాళ్ళే 50%. ఎందుకంటే ఇప్పటి వరకు భారత్కి ఎప్పుడు ఎల్పిజి కొరత రాలేదు. దిస్ ద ఫస్ట్ టైం. వార్ జరుగుతుంది, వార్ వల్ల ఆగిపోయింది కాబట్టి ఎల్పిజి కష్టాలు వచ్చినాయి. సో ముందే కొన్ని అయితే పెట్టుకోలేదు. సో ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ ఏదీ లేదు అన్నదే చాలా మంది ఇస్తున్న ఆన్సర్.